Hi everyone, welcome to Himani's Trend today. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా? మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టు అవర్ ఛానల్ హ్యూమనీస్ ట్రెండ్ టుడే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చాలా బాగున్నాను. ఇంకా ఇప్పుడు నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది. సో నా టేస్ట్ ఎలా ఉంది అనేది చూడండి. సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నచ్చితే లైక్ చేయండి, చెప్పండి. సో లెట్ స్టార్ట్ వీడియో. సో చూపిస్తాను, ఒక్కొక్కటి చూపిస్తాను. అంత శారీ కలెక్షన్స్ అయితే నా దగ్గర ఏం లేవు. అంత స్పెషల్లీ నేను ప్రతి మంత్ కానీ కొందరు తీసుకుంటారు కదా ఇయర్లీ నేను శారీస్ కొనుక్కోవాలి, అలా అయితే ఏం లేదు. ఎక్కువ శారీస్ అయితే యూస్ చెయ్యను, చేస్తాను ఏదైనా ఫంక్షన్ ఉంటే. బట్ ఉన్నవే చాలా ఉన్నాయి, సరిపోతాయి అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు పర్సనల్లీ అకేషన్ వస్తే తీసుకుంటాను. లైక్ నా పెళ్ళి నుండి మా బాబు ఫంక్షన్స్ అన్నీ అయ్యే వరకు సో ఇవన్నీ అయ్యాయి. సో ఇప్పటికైతే ఇవి ఎనఫ్ అనిపిస్తుంది. సో నచ్చితే ఎక్కడికైనా వెళ్తే తీసుకుంటాను. బట్ పర్టిక్యులర్ నాకు శారీస్ తీసుకోవాలి అలా అని ఎక్కువ లేవు, కొన్నే ఉంటాయి. అండ్ పట్టు శారీస్ కలెక్షన్ కూడా చేసి చూపిస్తాను. పట్టు శారీస్ తొందరలో కొన్ని లేవు నా దగ్గర, ఇప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాయి. సో అందుకే పట్టు శారీస్ నేను మగ్గం వర్క్ ఎలా వేయించాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఫ్యాన్సీ శారీస్ అని కొన్ని ఉన్నాయి, కొన్ని మిస్ అయ్యాయి అనుకుంటే ఇట్స్ ఓకే, అవి ఎప్పుడైనా కట్టుకుంటే కనిపిస్తాయి. సో ఇప్పుడైతే అన్నీ చూపిస్తాను. ఒక్కొక్కటి మ్యాక్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఎల్లో డర్టీ ఫెలో అన్నట్టు ఉంటుంది. ఎల్లోలు ఎందుకో తెలియకుండానే బాగానే ఎల్లో శారీస్ కానీ ఎల్లో డ్రెస్సెస్ చాలానే అయినట్టు అనిపిస్తుంది. సో ఎల్లో శారీ, ఫస్ట్ శారీ చూపిస్తాను, దాని తర్వాత బ్లౌజ్. శారీ అంతా ఇలానే వస్తుంది, టోటల్ చాలా హెవీగా ఉంది, కనిపిస్తుందా? ఒకటి. సో ఇదే ఇలా బార్డర్ వస్తుంది మొత్తం, అండ్ పళ్ళు కూడా ఇలానే వచ్చి మొత్తం ఇదే డిజైన్ వస్తుంది. శారీ అంతా ఇది లెమన్ ఎల్లో టైప్ వచ్చింది, చాలా బాగుంటుంది. లుక్ అయితే చాలా బ్రైట్ లుక్ వస్తుంది ఈ శారీ కట్టుకుంటే. దీనికి బ్లౌజ్ సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేయించాను. అదేంటంటే బోట్ నెక్ వేసి, అప్పుడు చాలా డేస్ అయింది ఇది, ఇప్పుడు నేను కుట్టించి చాలా ఇయర్సే అవుతుంది, థింక్ 4-5 years అవుతుంది. ఇలా ఇదైతే బ్లౌజ్కి వచ్చిన క్లాత్, ఇక్కడ కూడా బార్డర్ బ్లౌజ్లోనే తీసుకున్నాను. ఇది మాత్రం సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టించాను. జస్ట్ ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇలా ఇదంతా కొంచెం ఓపెన్గానే ఉంటుంది. అండ్ నెట్టెడ్ బోట్ నెక్ టైప్ కుట్టించాను. హ్యాండ్స్ ఇక్కడ వరకు వస్తాయి. సో ఇదన్నమాట, ఇది ఒక కలెక్షన్. సో చాలా లుక్ ఉంటుంది వేసుకుంటే. నెక్ బోట్ ఇక్కడ వరకు వస్తుంది నెక్ డిజైన్, అండ్ చాలా బ్రైట్ లుక్ వస్తుంది. సో దీనికి అంత జ్యువెలరీ కూడా అంత నీడ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ బట్ మై ఫేవరెట్ కలర్, కానీ ఇలాంటి లైట్ కలర్స్ అయితే నాకు చాలా ఇష్టం. సో అంతా ఇలానే బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ శారీ వస్తుంది. దీనికి బ్లౌజ్ నాకు హైలైట్ అనిపిస్తుంది, బ్లౌజ్ బాగా నచ్చుతుంది. ఇలా బార్డర్లోనే వచ్చింది, చాలా షైనింగ్ ఉంటుంది శారీ, చాలా సింపుల్గా చాలా లుక్ వస్తుంది. అసలు కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను, సింపుల్గానే కుట్టించాను. హ్యాండ్స్ కొంచెం ఫుల్ లెంత్లో పెట్టించేసి ఇలా కుట్టించాను. బ్లౌజ్ షైనింగ్ ఉంటుంది. ప్లెయిన్ శారీకి ఇలాంటి బార్డర్ వస్తుంది కాబట్టి చాలా లుక్ వస్తుంది. ఇలాంటి కలర్స్ కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తాయి. నాకు కొన్ని ఇలాంటి లైట్ కలర్స్ అంటే ఇష్టం. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ ఇంకోటి, ఇది స్పెషల్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఇవి ఆర్గంజా శారీలో ఇలాంటి ఫ్లవర్ మోడల్ వెళ్ళాయి. చాలా చూసాను. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అనుకుంటా, చాలా వెతికాను, ఎక్కడ చూసినా 2000-3000 ఓన్లీ శారీ. సో నాకు ఎందుకో సింపుల్ శారీకి అంత అవసరమా అనిపించింది. నేను ఒకసారి
బేగం బజార్ కా చార్మినార్ వెళ్ళినప్పుడు చూస్తే ఇది 100-150కి మీటర్ ఇచ్చాడు. ఇది టాన్లలో క్లాత్లో ఉంటాయి కదా, ఇప్పుడు మనం దేనికైనా తీసి కుట్టించుకునేలాగా అలా ఇచ్చాడు. కాబట్టి నాకు ఇది శారీ మొత్తం 400 చేంజ్ ఏమో అయ్యింది మొత్తం. ఇంకా తీసుకునేసరికి ఎక్కువ ఇచ్చాడు. అండ్ 6 మీటర్స్ తీసుకున్నాను, ఇంకా క్లాత్ ఉండిపోయింది. మనకి శారీకి అయితే 5 మీటర్స్ సరిపోతుంది. సో అలా అయితే ఈ శారీ తీసుకొని నేనేం చేశానంటే, మనకి బయట దొరుకుతున్నాయి కదా ఇలా కొంగుకి, అంటే పళ్ళుకి తెలియాలి కదా డిఫరెన్స్. సో అందుకే ఇలా కుట్టాను. మమ్మీయే కుట్టింది, ఇలా కుట్టించాను. చాలా చాలా ఫేవరెట్ నాకు. చాలా మంచి లుక్ అనిపిస్తుంది. కొంచెం లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చి చాలా సూపర్ లుక్ వస్తుంది. ఎప్పుడైనా కట్టుకుంటే చూడండి. దీనికి ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆరెంజ్ బోట్ నెక్ డిజైన్లో ఆరెంజ్ క్లాత్ తీసుకొని కుట్టించాను. నాకు శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అయ్యింది. థింక్ 600-700 అయ్యింది కుట్టించడానికి. క్లాత్ మొత్తం అని అంటే నాకు 1000 అయ్యింది అనుకుంటా. శారీయే నాకు 400 చేంజ్ పడింది. బట్ ఇంకా బ్లౌజ్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అన్నట్టు నేను తీసుకొని కుట్టించాను. కొంచెం శారీ సింపుల్ ఉన్న శారీ మొత్తం షైనింగ్ వస్తుంది, లైక్ గోల్డ్ షైనింగ్ లాగా వస్తూ ఉంటుంది. మీకు ఇంక ఇందులో క్లారిటీ కనిపించదు, బట్ చూడండి. మీరు క్లాత్లో అయితే చాలా రీజనబుల్ పడతాయి. సో మీరు ఎప్పుడైనా మీకు కావాలి అని అనుకుంటే జస్ట్ మీరు, నేనైతే మెయిన్గా నా శారీ కలెక్షన్ ఏదైనా కావాలని అంటే నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాను. లేదు అంటే ఎక్కడైనా సెర్చ్ చేయంగా కనిపిస్తే ఉంచుకుంటాను నేను. శారీ కానీ జ్యువెలరీ కానీ అలాంటి మనకు వీలైనప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అడుగుతాను, ఇలాంటి మోడల్ ఉందా, ఇలాంటిది ఉందా. కొంచెం అటు ఇటు అయినా కానీ నచ్చితే తీసుకుంటాను. ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది బోట్ నెక్లో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్యాక్ హుక్స్లు పెట్టించాను. ఇలా డిజైన్ వస్తుంది, కనిపిస్తుందా? ఇది ఏం షేప్ ఏమో, ట్రయాంగిల్ కూడా లేదు, నాకంత తెలీదు. అంత శారీస్ ఎక్కువ తీసుకోను కదా, సో తక్కువ తెలుసు నార్మల్గా. చూజీగా ఉంటాను కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని తీసుకుంటాను అంతే. అలా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి నా శారీస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కూడా చాలా లో క్వాలిటీ శారీ, బట్ చాలా మై ఫేవరెట్ కూడా. ఇది అయితే అందరికీ తెలిసే ఉంటుంది, ప్లెయిన్ శారీ. నేను ఇది చార్మినార్లోనే సేమ్ అది ఇది ఒకేసారి తీసుకున్న 200కి. నేను ఇలాంటి చాలానే శారీస్ తీసి పెట్టుకున్నాను. అంటే క్లాత్ వైజ్గానే శారీ లానే ఉంటుంది, మనకి 5 మీటర్స్ ఇస్తారు. బట్ చాలా లుక్ ఉంది. 200కి కదా, కావాలంటే డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు, లేదా మనం ట్రయల్గా ఏదైనా వేయొచ్చు. ట్రయల్ ఇప్పుడు మనం టైలరింగ్ నేర్చుకుంటున్నామన్న మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి క్లాత్లో 200కి ఏమొస్తుందని చెప్పి తీసుకున్నాను. సో చాలా చాలా బాగుంది. నేను అదే చూడండి, ఇదే క్లాత్ సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ఇది నాకు క్లాత్ చాలా కాస్ట్ పడింది. ఐ థింక్ 200 ఏమో మీటర్కి నేను పెట్టి స్పెషల్లీ నేను కుట్టించుకున్నాను డ్రెస్. ఈ క్లాత్కి ఇది సింపుల్గా వేసి నేను మిర్రర్స్ కుట్టుకోవాల్సింది యాక్చువల్లీ డ్రెస్కి. అలానే పెండింగ్ ఉండిపోయింది, అలానే వేసుకొని అలానే వాడుకున్నాను. ఇంకా అందుకే కుట్టట్లేదు. సో ఈ శారీకి ఏం చేశానంటే, కొంచెం బ్లౌజ్, సింపుల్ శారీకి బ్లౌజ్ లుక్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇది మ్యాచింగ్ సెంటర్లో ఇలా ఒకసారి నేను సర్చింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ క్లాత్ కనిపించింది. ఇది కొంచెమే ఉండే, సో నేను ఇది తీసేసుకున్నాను వెంటనే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి నచ్చింది ఒకసారి చూసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే ఉండదు. సో అందుకనే ఇలా పింక్కి మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్గా. సో అందుకే ఇది తీసుకున్నాను. ఈ బ్లౌజ్ నాకు చాలా ఫేవరెట్ అనిపిస్తుంది, చాలా లుక్ వస్తుంది. ఇలా సింపుల్గానే కుట్టించాను. ఇది సింపుల్గా కుట్టించి ఏం చేశానంటే, ఇది ఇప్పుడు ఫ్యాషన్ ఉంది కదా, ఈ లేస్ తీసుకొని కుట్టించాను. లేస్ దొరుకుతుంది మనకి వీటివి, సో కుట్టించాను అలా సింపుల్. ఇది ఇంకోసారి అండ్ మళ్ళీ అందులోనే పింక్. ఇది రీసెంట్గానే తీసుకున్నాను. ఈ శారీ మొత్తం ఇలానే ఫ్లవర్స్ వస్తాయి, క్రీమ్ కలర్లో ఉంది.
చాలా లైట్ వెయిట్ బట్ చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. మన చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి లుక్ వస్తుంది శారీ కట్టుకుంటే. క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఆరెంజ్ పింక్ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ సేమ్ యాస్టీజ్ పళ్ళుకి కూడా వాళ్ళే ఇచ్చారు. ఇవి కుట్టి నేను ఇందాక శారీ కుట్టించుకున్నాను కదా నేను. సో అలానే ఇది శారీకి వచ్చింది, నేనేం కుట్టించలేను. దానికి స్పెషల్ శారీతో పాటు ఈ బ్లౌజ్ వచ్చింది, అంటే బ్లౌజ్ క్లాత్ వచ్చింది. నేను మళ్ళీ సింపుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టించాను, ఎందుకంటే ఎప్పుడైనా మనం ఈ పింక్ వేరే వాటికి కూడా మ్యాచ్ అవుతుంది. గోల్డ్ వచ్చింది, దీనికైతే ఏం పెట్టించలేదు నేను. క్లాత్ది కూడా శారీది కూడా క్లాత్ ఏం పెట్టించలేదు, ఎందుకంటే మనం వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అని. ఇది ఇంకోటి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్. ఇంకా మేము హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నామని అంటే దీపావళికి మమ్మీ కొనిచ్చింది. ఇక్కడికి వస్తే కొంచెం ఎక్కువ శారీస్ పడతాయి కదా అని అన్నట్టు కొనిచ్చింది. ఇంకా అక్కడ ఉన్నప్పుడు అయితే అస్సలు యూజ్ చేసేదాన్ని కాదు. సో ఇది లైట్ క్రీమ్ కలర్లో వస్తుంది, చాలా సూపర్గా కనిపిస్తుంది. అండ్ దానికి బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ ఫ్లవర్స్ అండ్ బ్లూ కలర్ మొత్తం లేస్ వచ్చింది. టోటల్ శారీ మొత్తం అలానే ఉంటుంది. శారీ అండ్ పళ్ళు కూడా మొత్తం ఫుల్ ఇలానే ఉంది. దానికి సింపుల్ బ్లౌజ్ కుట్టించాను, ఎందుకంటే శారీ చాలా హెవీ లుక్ వస్తుంది. నేను ఒకసారి ఒక వీడియోలో కట్టుకున్నాను అనుకుంటా కూడా, అదే కార్తీక పౌర్ణమి ఏదో అనుకుంటా. సో దీనికి సింపుల్ బ్లౌజే కుట్టించాను, ఏం హడావిడి ఏం పెట్టలేదు. జస్ట్ ఇదే లేసేసి ఇది పెట్టాను. ఇది కూడా నా ఫేవరెట్, అన్నీ ఫేవరెట్. ఎందుకంటే తక్కువ రెగ్యులర్ అయితే తీసుకోను, అన్నీ చూస్ చేసుకొని ఒక్కొక్కటి ఉండాలి అన్నట్టే తీసుకుంటాం కాబట్టి అన్ని ఫేవరెటే ఉంటాయి. అండ్ ఇది ఇంకో తీసుకున్నాను, బట్ నాకు అదంతా కడతాను అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి లుక్ వస్తుంది, ఒక్కొక్కసారి నాకు నచ్చినట్టు అనిపించదు. చాలా కాస్టే పడింది దీనికైతే, బట్ నాకు అంత కాస్ట్ ఇప్పట్లో అయితే చాలా రీజనబుల్కి వస్తున్నాయి. నేను అప్పట్లో 3000 చేంజ్కేమో తీసుకున్నాను, విత్ స్టిచ్చెడ్ బ్లౌజ్ వచ్చింది, అందుకేనేమో రేట్. బట్ ఇప్పుడైతే చాలా రీజనబుల్, 1000 నుండి 1500 2000 మధ్యలోనే వస్తున్నాయి ఇవి. బట్ శారీ ఓకే బాగుంటుంది, క్లాత్ కొంచెం తేడా ఉంటుండొచ్చు అనిపిస్తుంది నాకు. ఇదైతే చాలా స్మూత్ క్లాత్ కనిపిస్తుందా. సో అంతా ఇలానే ఉంటుంది. ఇటంతా పైనకంతా ప్లెయిన్ వచ్చేసి కింద మొత్తం సేమ్ ఇంతే వస్తుంది. ఇదే బార్డర్ వచ్చేసి ఇక్కడ బూటాస్ వస్తాయి మొత్తం శారీ మొత్తం. అండ్ దానికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది, అందుకేనేమో ఎక్కువ ప్రైస్ అనుకుంటా. బ్లౌజ్ నాకు నచ్చుతుంది, చాలా నచ్చుతుంది. మొత్తం రెడీమేడ్ అదే స్టిచ్ చేసి వచ్చింది, జస్ట్ నేను ఆల్టరేషన్ చేయించుకున్నాను అంతే. బట్ బాగుంది. సో ముందరైతే నార్మల్ గోల్డే అండ్ బ్యాక్ ఎక్కువ బాగా అనిపిస్తుంది లుక్, డిజైన్ కానీ. ఇది కట్ వర్క్ టైప్ వచ్చింది, సో అప్పుడు కట్ వర్క్ ఎక్కువ ఉండేది అలా. అండ్ నా మగ్గం వర్క్లో కూడా ఒకటి కట్ వర్క్ ఉంది, చూపిస్తాను త్వరలో నా పట్టు శారీస్ కూడా. అండ్ ఇంకోటి ఈ శారీ కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా కాస్ట్లీ లుక్ వస్తుంది. బట్ ఈ శారీ నేను తీసుకుంది ఐ థింక్ 900కి అనుకుంటే. చాలా చాలా బాగుంది. ఏదో ఒక మంచి షాప్లోనే తీసుకున్న, నర్సింగ్ షోరూమ్ అనుకుంటా ఐ థింక్. అది చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు హెవీగా వస్తుంది. ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం ఇలా వచ్చేసి పింక్ బార్డర్ వచ్చింది. పింక్ బార్డర్కి కొంచెం గోల్డ్ కలర్ ఇది. బట్ చాలా బాగా అనిపించింది, చాలా చాలా బాగుంది కూడా. దీనికి నేను బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా కుట్టించి ప్రిల్స్ పెట్టించాను. ప్రిల్స్ ఫ్యాషన్ ఉన్నాయి కదా, గత 2 years నుండి ప్రిల్స్ ఫ్యాషన్ ఉన్నాయి, సో అందుకే ప్రిల్స్ పెట్టించాను. ఇది కూడా కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది శారీ. చాలా చాలా బాగా అనిపించింది, రీజనబులే కానీ చాలా బాగుంది శారీ. సో ఇది ఇంకో శారీ.
ఇన్ని శారీస్ ఎన్ని 1 2 3 4 5 6 7 8 8 9 8 9 8 అనుకుంటా. సో ఇన్ని శారీస్ సింపుల్గానే ఉన్నాయి, బట్ ఓకే ఒకసారి చూపిద్దాం ఎవరి టేస్ట్ ఎలా ఉంటుంది అని చూపించాను అంతే. నా శారీస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ఏది మీకు నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకేమేమి వీడియోస్ కావాలి మీకు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏది యూజ్ అవుతుంది, ఏది హెల్ప్ అవుతుంది, ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, స్టే ట్యూన్.